తెలంగాణ, జై సింగరేణి. ముందుగా సింగరేణి ప్రాంతంలో ఉన్నటువంటి 11 ఏరియాల నుండి తరలి వచ్చినటువంటి కార్మిక సోదరులందరూ కూడా హృదయపూర్వకంగా నమస్కారం తెలియజేస్తున్నాను. ఒక పక్క హెచ్ఎంఎస్ ఉన్నటువంటి నాయకత్వం, ఇంకో పక్క జాగృతిలో ఉన్నటువంటి నాయకత్వం కాకుండా ఇతరత్ర సమస్యల మీద పోరాటం చేస్తున్నటువంటి శ్రవణ్ గౌడ్ గారైనా సరే, వంశీ గారైనా సరే, జుబేర్ గారైనా సరే, అట్లానే సంపత్ గారైనా, వీరందరూ వచ్చినందుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. మరి కలిసి వచ్చినటువంటి అన్న ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ ప్రసాద్ అన్న గారు, అట్లానే ఎస్సీ ఎస్టీ బీసీ జేఏసీ మరియు ధర్మ సమాజ్ పార్టీ నుండి యాదవ్ గారు వచ్చిండు, విశాఖనాన్న గారి ఎదుగుతారు. మరి వారందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. రియాజ్ అన్న అన్నాడు, రియాజ్ అన్నకు 60 ఏళ్ళ వయసులో రౌడీ షీటర్ కేసు పెట్టినాడు. ఏం కాదన్న, ఆ బడే రౌడీయే, ఆ చోటే రౌడీయే. మళ్ళీ మా ఇద్దరు రౌడీలకు తోడుగా ఇప్పుడు విశారదనన్న వచ్చిండు, మళ్ళీ సుభాష్ చంద్రబోస్ వాళ్ళ పార్టీ కూడా వచ్చింది. కాబట్టి మా రౌడీల గుంపును తట్టుకున్నాడు ఈజీ కాదు ప్రభుత్వానికి అన్న విషయం ఫస్ట్ గుర్తుపెట్టుకోవాలని చెప్పి నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ, ఇవాళ ఈ రౌండ్ టేబుల్ సమావేశం నిజంగా ఏదో ఒక పొలిటికల్ ప్రోగ్రామ్ కాదు, ఏదో టైంపాస్కి పెట్టలేదు. ఇంత 300 కిలోమీటర్ల దూరం నుంచి ఇంత దూరం ప్రయాణం చేసి మీరు ఇక్కడికి రావాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకు పెట్టినామంటే సింగరేణి మునిగిపోతున్నదనే బాధ, దుఃఖం, ఆవేశం, ఆ ఆక్రందనతోని ఈ కార్యక్రమం పెట్టుకున్నాం. అంత దుఃఖంలో పెట్టుకున్న కార్యక్రమం ఇదేదో టైంపాస్ ప్రోగ్రామ్ కాదు. ఎందుకోసం అంటే ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు, ముఖ్యంగా మైన్ శాఖ మంత్రిగా ఉన్నటువంటి ఉప ముఖ్యమంత్రి గారు భట్టి గారు మొన్ననే నైనీలో కుంభకోణం చేద్దామని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నం చేసింది. మనందరం ఎదురు తిరిగే వరకు సచ్చినట్టు తోక ముడిసి ఆ కుంభకోణాన్ని క్యాన్సిల్ చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఆ బాధతోని, ఆ ఆక్రోషంతోని ఇవాళ కార్మికుల మీద పడ్డది కాంగ్రెస్ ప్రభుత్వం తప్పితే ఇంకోటి కాదు. నైనీలో మేము కోట్లు దోసుకుందామంటే వీళ్ళు అడ్డం పడ్డది ఏంది అని చెప్పి 13,000 మంది కార్మికులు ఎక్కువ ఉన్నారని భట్టి విక్రమార్క గారు అసెంబ్లీ సాక్షిగా ప్రకటించడం అన్నది నిజంగా సిగ్గుచేటు. అంటే మీకు సింగరేణి మీద ఏమాత్రం అవగాహన లేదు, ప్రేమ లేదు, ఏమాత్రం కూడా సింగరేణి సంస్థను కాపాడాలి, ముందుకు తీసుకోవాలన్న ఆలోచన లేదన్నది స్పష్టంగా అర్థమవుతుంది. మరి ఈ సందర్భంలో నేను మిగతా అన్ని కార్మిక సంఘాలకు, అది టీబీజీ కేసు కావచ్చు, ఏఐటీయూసీ కావచ్చు, సిఐటీసీ కావచ్చు, ఐఎన్టీయూసీ కావచ్చు, బిఎంఎస్ కావచ్చు, టీఎన్టీయూసీ కావచ్చు, ఇంకా రిజిస్ట్రేషన్ ఉన్నటువంటి లేనటువంటి ఏ సంఘం అన్న కావచ్చు, నేను మిమ్మల్ని అందరినీ కూడా చేతులు జోడించి వినమ్రంగా నమస్కరించి కోరుతున్నా. ఎందుకంటే ఏ పార్టీలో ఉన్నా ట్రేడ్ యూనియన్ వాళ్ళ పద్ధతి వేరే రకంగా ఉండాలి. ప్రభుత్వంలో ఉన్నవాళ్ళు, రాజకీయాల్లో ఉన్నవారు వేరు, ట్రేడ్ యూనియన్స్లో ఉన్నటువంటి వాళ్ళు వేరే రకంగా ఆలోచన చేయాలి. ఇవాళ పార్టీలను పక్కన పెట్టాలి, జెండాలను పక్కన పెట్టాలి, ఎజెండాలను పక్కన పెట్టాలి. కార్మికుడి యొక్క మంచియే మనకు ప్రధానమైనటువంటి ఎజెండా అని ముందుకు పోవాల్సిన సందర్భం వచ్చింది. ఎందుకంటే ఇక పక్క మోడీ గారు లేబర్ కోడ్లు పెట్టి మరి కనీసం మనం కార్మికులం ఇలా సంఘాలుగా ఉందామంటే ఉండలేనటువంటి ఒక భయంకరమైన పరిస్థితి ఈ దేశంలో తీసుకొచ్చింది. దాని మీద కూడా ఇంతవరకు కాంగ్రెస్ ప్రభుత్వం ఏం మాట్లాడి, లేబర్ కోడ్ చట్టాలు తేంగానే మమతా బెనర్జీ గారు చెప్పి ఆమెకు సల్యూట్ చేయాలి మనందరం, నేను ఇంప్లిమెంట్ ఏం చేసుకుంటావు చేసుకో అని చెప్పి. అట్లనే తమిళనాడులో చెప్పి మేము ఇంప్లిమెంట్ చేయము అని అక్కడ చెప్పి, కేరళలో చెప్పి, మహారాష్ట్రలో చెప్పి, మరి ఇన్ని రాష్ట్రాలలో చెప్పిన తర్వాత ఎందుకు మన ప్రభుత్వం తాత్సరం చేస్తుందని రౌండ్ టేబుల్ ద్వారా నేను ప్రశ్నిస్తూ ఉన్నా. మేము డిమాండ్ చేస్తున్నాం, ఇందాక రియాజ్ అన్న గారు చెప్పినట్టు ఖచ్చితంగా మన రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాయాలి. సింగరేణిలనే కాదు, ఏ ఒక్క కార్మికులకు కూడా లేబర్ కోడ్ ఏదైతే కేంద్రం పాస్ చేసినటువంటి 4 నల్ల చట్టాలు ఉన్నాయో వాటిని అమలు చేయము అని చెప్పి ఖచ్చితంగా తక్షణమే ముఖ్యమంత్రి గారు లేఖ రాయాలి, అసెంబ్లీలో రెజల్యూషన్ చేయాలని కూడా ఈ సందర్భంగా మొట్టమొదటి డిమాండ్గా నేను ప్రతిపాదిస్తూ ఉన్నాను ఈ రౌండ్ టేబుల్ నుంచి. దీని తర్వాత ఏమైనా బాగాలేదా తీర్మానం? రెండవ తీర్మానం, మన సింగరేణిలో టైం సెన్సిటివ్ ఇష్యూ ఏదైతే ఉందో, డిపెండెంట్ ఎంప్లాయ్మెంట్ ఏదైతే ఉందో, మెడికల్ బోర్డు పెట్టకుండా ఇబ్బంది పెడుతున్నటువంటి సందర్భాన్ని మళ్ళీ ఒకసారి ప్రభుత్వాన్ని గుర్తు చేస్తూ ఖచ్చితంగా మెడికల్ బోర్డు తక్షణమే పెట్టాలి, ఇప్పటి వరకు పెండింగ్ ఉన్నటువంటి కేసులను తీయాలి, వాటిని పరిష్కారం చేయాలి. లేకపోతే టైం అయిపోతే, వాళ్ళ ఉద్యోగం అయిపోతే ఆ వారసులు శాశ్వతంగా అవకాశాన్ని కోల్పోతారు. కాబట్టి
రెండవ తీర్మానంగా నేను ప్రవేశపెడతా ఉన్నాను. మీ అందరి దీంతో తక్షణమే మెడికల్ బోర్డు పెట్టాలి. మూడవది అలియాస్ నేమ్స్ కోసం ఏదైతే పిల్లలు కాళ్ళు అరిగేలాగా చెప్పులు అరిగేలాగా తిరుగుతూ ఉన్నారో, మరి అలియాస్ నేమ్స్ ఉన్నటువంటి పెద్దవారు ఎవరైతే ఉన్నారో వారి సమస్యను పరిష్కరించండి. దానికి కోల్ ఇండియా రిఫరెన్స్ తీసుకుంటారా, ఎంఆర్ఓ దగ్గర సర్టిఫికేట్ ఇస్తారా, ఏదో ఒకటి చేయండి. దీనికి లీగాలిటీ వర్తించదు. మా అన్నయ్య చెప్పినట్టు ఓన్లీ పొలిటికల్ విల్ ఉండాలి, మీకు చేయాలన్న మనసు ఉండాలి. కాబట్టి మూడో తీర్మానంగా ఈ రౌండ్ టేబుల్ సమావేశం నుంచి మేము అలియాస్ పేర్ల సమస్యను పరిష్కరించాలని చెప్పి ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇక నాలుగవది, మీరు ఏదైతే కరప్షన్కి పాల్పడతా ఉన్నారో, ఇందాక నేను చెప్పినటువంటి కంపెనీ ఏదైతే ఉందో అల్టిమో అన్న దాని పేరు అల్టిమో, ఈ కంపెనీ ఏదైతే ఉందో దాంతో సింగరేణి 2250 కోట్ల ఒప్పందం చేసుకుంది. ఆ ఒప్పందం ఏంది, దాని సంగతి ఏంది, అది తక్షణమే మీరు వైట్ పేపర్ రిలీజ్ చేయాలని నాలుగవ తీర్మానంగా మేము ప్రవేశపెడతా ఉన్నాం. ఇక మిగతా అనేక అంశాలు ఉన్నాయి. మనకు కొత్తగా వచ్చేటటువంటి బ్లాక్స్ ఏవైతే ఉన్నాయో అది సింగరేణియే చేయాలి. అది నయని అయినా సరే, తాడిచెర్ల 2 అయినా సరే ఎండిఓలకు ఇవ్వకూడదు, సింగరేణి మాత్రమే దాన్ని ఆపరేట్ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అది 5వ తీర్మానంగా ప్రవేశపెడతా ఉన్నాం. మరి ఇట్లా అనేక అంశాలు ఉన్నాయి. ఇప్పటిదాకా పెద్దలు మాట్లాడినటువంటి అంశాలన్నిటి మీద కూడా నిరంతరం పనిచేస్తూ ఉంటాం. ప్రధానంగా టైం సెన్సిటివ్ ఇష్యూస్ని, కోర్ ఇష్యూస్ని ఇవాళ తీర్మానాల రూపంలో మరి ముఖ్యమంత్రి గారికి, గవర్నర్ గారికి లేఖ రూపంలో సమర్పిస్తాం. కాబట్టి మీ అందరి మద్దతు కూడా ఉండాలని చెప్పి పూర్తిగా కోరుతూ, సింగరేణి అనేటటువంటిది మన తెలంగాణకి ప్రాణప్రదం కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో దాన్ని వదిలిపెట్టాం. ఇవాళ ఏప్రిల్ 5వ తారీఖు, ఇంకొక 20 రోజులైతే 20వ రోజు నాడు ఈ రాష్ట్రంలో మరొక కొత్త ఆల్టర్నేట్ ప్రజాశక్తి, రాజకీయ శక్తి, తెలంగాణ జాగృతి సంస్థగా ఉన్నటువంటి మేము ఒక రాజకీయ శక్తిగా ప్రజల ముందుకు రాబోతూ ఉన్నాం. డెఫినెట్గా కొత్త తరహా రాజకీయం ఎట్లా ఉంటుందో, ప్రజల పక్షాన నిలబడి చేసేటటువంటి రాజకీయం ఎట్లా ఉంటుందో, ప్రజల మంచి కోసం పనిచేసేటటువంటి రాజకీయ నాయకులు ఎట్లా ఉంటారో తెలంగాణ ప్రజలందరికీ చూపించే విధంగా, వారి ప్రత్యక్షంగా అనుభవంలోకి వచ్చే విధంగా ఫ్యూచర్లో మేము పనిచేయబోతా ఉన్నాం. మరి 20 రోజుల సమయంలో నేను మళ్ళీ డిమాండ్ చేస్తున్న కాంగ్రెస్ పార్టీకి, మేము ప్రవేశపెట్టినటువంటి 5 తీర్మానాలను మీరు మంచి మాట కమాన యాక్సెప్ట్ చేస్తే మంచిది, లేకపోతే పార్టీగా మారిన వెంటనే బాయిబాట పడతాం, కార్మికులందరినీ చైతన్యపరుస్తాం, సమ్మెకు కూడా వెనుకాడబోము. ఆనాడు 40 రోజులు సమ్మె చేస్తే తెలంగాణ రాష్ట్రం వచ్చింది. ఇప్పుడు మేము 4 రోజులు చేస్తేనే మీకు చుక్కలు కనబడతాయి. కాబట్టి మాతోని సింగరేణి పని పెట్టుకోవద్దు. ఖచ్చితంగా త్వరితగతిన మెడికల్ బోర్డు పెట్టాలి. ప్రతిసారి మెడికల్ బోర్డుకు ధర్నాలు చేయాలి, దీక్షలు చేయాలి అనేటటువంటి కాన్సెప్ట్ కాకుండా మానవతా కోణంలో ఆలోచించి మెడికల్ బోర్డు పెట్టాలని చెప్పి ప్రభుత్వాన్ని మరోసారి నేను డిమాండ్ చేస్తున్నాను. మరి ఇక్కడికి ఇంత పెద్ద ఎత్తున తరలి వచ్చినటువంటి సింగరేణి మిత్రులకు, సపోర్టుగా మద్దతుగా వచ్చినటువంటి అన్ని పక్షాలకు కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, పోరాటానికి ఎప్పుడు కూడా సంసిద్ధమే. పోరాటం ముందు మనం ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. వారు ఒప్పుకోకపోతే మ్యాటర్ ఆఫ్ 20-25 డేస్ అంతే. సింగరేణి కార్మికులందరూ కూడా ధైర్యంగా ఉండాలి. ముఖ్యంగా మా అక్క చెల్లెలు, ఎందుకంటే ఇంత దూరం సర్దిగట్టి మిమ్మల్ని దోలినంటే మీ మమ్మీలు, మీ భార్యలు, వాళ్ళందరూ కూడా తప్పకుండా సమ్మెలో కూర్చున్నప్పుడు ముందుకు వస్తారు. ఆ విషయం ఈ ప్రభుత్వం గుర్తుపెట్టుకొని మరి సింగరేణి కార్మికుల పక్షాన నిర్ణయం తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. జై తెలంగాణ, జై సింగరేణి. అందరు ఎక్కడోళ్ళు అక్కడ నిలబడి అభివాదం చేయండి. దయచేసి నిలబడి హ్యాండ్స్ పట్టుకోండి పక్క వాళ్ళు. జై తెలంగాణ, జై సింగరేణి, జై జాగృతి.